అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో గతంలో నిన్న వీడియోలో మనం దిక్కులకు సంబంధించి దిక్కులలో మూలలో తగ్గితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ దిక్కులో మూల తగ్గితే ఆ స్థలాన్ని మనం తీసుకోవచ్చు అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మూలంలో గనక స్థలాలు తగ్గితే అంటే ఉన్నటువంటి స్థలానికి సంబంధించి మూలంలో గనక స్థలాలు తగ్గినప్పుడు ఏ స్థలాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే స్థలం 1, స్థలం 2, స్థలం 3, స్థలం 4. ఈ 1వ స్థలానికి సంబంధించి నార్త్ ఈస్ట్ ఈశాన్యం మూల అనగా మీరు ఈ మ్యాప్ను గనక పరిపూర్ణంగా గనక గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఎందుకనగా చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీకు తెలియాలంటే వీడియో మొత్తాన్ని క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మొత్తాన్ని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మీరు క్లియర్గా చూడకుండా మీకు విషయం అర్థం కాదు. ఈ ఒక్క వీడియోకు సంబంధించే కాదు, గతంలో మేము చేసినటువంటి వీడియోలను కనుక మీరు చూడగలిగితే ఖచ్చితంగా మీకు వాస్తు సందేహాలకు సంబంధించి, వాస్తు శాస్త్రానికి సంబంధించి మీకు ఉండేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అవుతాయి. ఈ స్థలానికి సంబంధించి ఇది స్థలము లేదా గృహము, ఎంటీ స్థలం, ఖాళీ స్థలమైన అనుకోండి. ఈ స్థలానికి ఉత్తర భాగంలో స్థలం తగ్గింది, తూర్పు భాగంలో అంటే తూర్పు ఈశాన్యంలో స్థలం తగ్గింది, ఉత్తర ఈశాన్యంలో స్థలం తగ్గింది. నార్త్ ఈస్ట్ ఈశాన్యం మూల. ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు అనగా ఈశాన్యం జననాన్ని కోరుతుంది. జననం కోరేటువంటి ఈశాన్యం మూల, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థలం తగ్గి ఉండకూడదు. అలాగే గృహ నిర్మాణం చేసిన తరువాత కూడా గృహములో కూడా ఈశాన్యం మూల ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు. అంటే సహజంగా ఈశాన్యం మూల కొంచెం పెంచుతూ ఉంటారు గృహంలో కానీ స్థలం మొత్తంలో కానీ, ఒక 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ స్థలాన్ని బట్టి. పెంచకపోయినా పర్వాలేదు కానీ స్థలం మాత్రం అంగుళం కూడా తగ్గకూడదు. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గృహ నిర్మాణానికి సంబంధించి కానీ స్థలానికి సంబంధించి కానీ తగ్గకూడదు. మరలా 2వ స్థలాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ స్థలంలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం తగ్గింది, కట్ అయిపోయింది. అంటే ఈ స్థలానికి తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం లేదు. దీన్ని సౌత్ ఈస్ట్ కార్నర్లో తగ్గింది. అంటే ఈ స్థలము ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ స్థలం తగ్గినా కూడా ఈ స్థలాన్ని తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత ఈ నైరుతికి సంబంధించి దక్షిణ నైరుతి, పడమర నైరుతి. దక్షిణ నైరుతి తగ్గింది, పడమర నైరుతి కూడా తగ్గింది. దక్షిణ నైరుతి, పడమర నైరుతి తగ్గినా కూడా స్థలాన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత స్థలం 4వ స్థలాన్ని కనుక మనం పరిశీలిస్తే దీనికి పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం తగ్గింది. అనగా నార్త్ వెస్ట్. ఉత్తర వాయువ్యం తగ్గిన, పడమర వాయువ్యం తగ్గినటువంటి స్థలాలు కూడా తీసుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం దానికి సంబంధించినటువంటి దోషము కూడా లేదు. అనగా ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ తగ్గినటువంటి స్థలాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. మిగిలినటువంటి మూలల్లో కనుక స్థలాలు తగ్గితే తీసుకొని గృహ నిర్మాణం చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఈ యొక్క వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి మీకున్న సందేహాలు పోవాలి అంటే, మీకు ఏదైనా సందేహం కనుక ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయవద్దు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.